హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గౌష్ వ్లాగ్స్. సో ఈరోజైతే నేను మీ అందరికీ మరో బ్లౌజ్ అనేది నార్మల్ నీడిల్తో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. 150 రూపీస్తోనే చాలా ఈజీగా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చండి. సో ఇది వచ్చేసి ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద అయితే చేసుకున్న వల్ల ఇలా మీకు వెనకాల ఇలా కనిపిస్తాయి. సో ఇలా మీకు కనిపించకూడదు అలా అంటే మీరు నార్మల్గా పట్టు క్లాత్ తీసుకుంటే అయితే చేసుకుంటే ముందుగానే మీకు ఇలా కనిపించకుండా ఉంటాయండి. సో ముందుగా ఈ వర్క్ అనేది ఎలా చేసుకోవాలో అయితే నేను మీకు చూపించేస్తాను. సో చాలా సింపుల్ వర్క్ అండి, టైం కూడా మీకు ఎక్కువ పట్టదు. ఒక 1 వీక్లో అయితే వర్క్ బ్లౌజ్ అయిపోతుంది. ఫాస్ట్గా చేస్తే ఖచ్చితంగా 4-5 డేస్లో అయితే వర్క్ బ్లౌజ్ అయిపోతుందండి. సో ముందుగా కావాల్సిన మెటీరియల్స్ వచ్చి చెప్తాను మీకు. షుగర్ బీట్స్ వచ్చేసి మనకి సైజెస్ అవైలబుల్ అయితే అండి, నేను మీకు చేతిలో చూపిస్తున్నాను కదా, ఆ సైజ్ వచ్చేసి చాలా చిన్న సైజు. అలానే నేను బ్లౌజ్ మీద చేసిన బీడ్ అయితే కొంచెం పెద్ద సైజు. షుగర్ బీడ్స్లో సైజెస్ అనేవి ఉంటాయి. సో మీకు పెద్దది కావాలంటే పెద్దదైతే తీసుకోవచ్చు. నేను కొంచెం కనిపిస్తుందని పెద్దదైతే తీసుకున్నానండి. సో నాకు పెద్ద షుగర్ బీడ్స్ అయిపోవడం వల్ల నేను మీకైతే చిన్న షుగర్ బీడ్స్తో ఎలా చేసుకోవాలో నేను మీకైతే చూపిస్తున్నాను. ముందుగా ఎప్పుడైనా సరే 3 బీడ్స్ అనేది స్టిచ్ చేసుకోండి. కింద మీరు మరొక హ్యాండ్తో అయితే థ్రెడ్ అనేది పట్టుకోండి. కింద మీరు ప్రతి 3 బీడ్స్కి వచ్చేసి నాటు వేస్తే కదలకుండా ఉంటుందండి. నేను మీకు చూపిస్తున్నట్లుగా 3rd బీడ్ నుంచి దారం అనేది లాక్కుండి మిగతా 3 బీడ్స్ అనేవి ఎక్కించుకోండి. కింద మీరు ప్రతి 3 బీడ్స్కి వచ్చేసి నాట్ అనేది వేసుకుంటే బ్లౌజ్ మీరు 2 సార్లు యూజ్ చేసిన బీడ్స్ అనేవి కదలకుండా ఉంటాయండి. సో ఇప్పుడు షుగర్ బీడ్స్ అనేది కుట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 4mm బీడ్ అలానే 3mm బీడ్ మీకు చూపించే సైజ్ వచ్చేసి నేను వచ్చేసరికి 3mm బీడ్తో అయితే కుడుతున్నానండి. 4mm బీడ్ వచ్చేసరికి మరీ లావుగా అయితే కనిపిస్తుంది. సో మీరు 4mm బీడ్ కన్నా 3mm బీడే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఇలా మీరు 4 బీడ్స్ కలిపి ఒకసారి అయితే స్టిచ్ చేసుకున్నాక మధ్యలో మీరు 2 బీడ్స్కి ఒకసారి నేను చూపిస్తున్నట్లుగా నాటైతే వేసుకుంటే బీడ్స్ కదలకుండా ఉంటాయండి. సో ప్రతి బీడ్కి మీరు పైన అనేది ఇలా డౌన్ చేసుకోండి, నీడిల్ అనేది కింద నాట్ అనేది వేసుకోండి. సో ఇలా ఫస్ట్ వచ్చేసరికి కొంచెం పెద్ద సైజ్ షుగర్ బీడ్, అలానే తర్వాత 3mm బీడ్, ఆ తర్వాత మళ్ళీ మీరు షుగర్ బీడ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. అలా సింపుల్గా ఈజీగా అయిపోయే వర్కే కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. కాస్ట్ కూడా తక్కువే పడుద్ది, అలానే బ్లౌజ్ కూడా తక్కువ టైంలోనే కంప్లీట్ చేసేయచ్చు. సో మీరు ప్రతి బీడ్కి వచ్చేసరికి నాట్ అనేది కంపల్సరీ అయితే వేసుకోండి. సో మీరు ఏ బ్లౌజ్ అయితే కలర్ ఉందో అదే బ్లౌజ్తో మీరు దారాన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ బీడ్స్ అనేవి కొంచెం దూరం జరిగినా సరే దారం అనేది కనిపించకుండా ఉంటుందండి. సో ఇప్పుడు 3mm బీడ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి షుగర్ బీడ్స్తో అయితే ఇలా నేను చూపిస్తున్నట్లుగా అయితే స్టిచ్ చేసుకోండి. సో తర్వాత ఇలా మీరు లీవ్ షేప్స్ చమ్కీస్ ఉంటాయి కదా, అవి వచ్చేసరికి మీడియం సైజ్ లీవ్స్ అనేవి ఇలా నేను చూపిస్తున్నట్లుగా అంటించుకోండి. దాని చుట్టూరు వచ్చేసరికి మీరు జర్దోసి స్ప్రింగ్ వచ్చేసి లీవ్ చుట్టూరు అయితే నేను చూపిస్తున్నట్లుగా కుట్టుకోండి. ఫస్ట్ వచ్చేసరికి 3 సైడ్స్ అనేది నేను చూపిస్తున్నట్లుగా నాట్ అయితే వేసుకుంటే స్ప్రింగ్ అనేది కదలకుండా ఉంటుంది. ఈ స్ప్రింగ్స్ వచ్చేసరికి కరెక్ట్గా మీరు లీవ్ షేప్లోనే కట్ చేసుకోవాలండి. మీరు కనుక చూసినట్లయితే ఫస్ట్ లీవ్ వచ్చేసి కొంచెం పెద్ద స్ప్రింగ్ అయిపోవడం వల్ల మొత్తం డిజైన్ అనేది పోయింది. మీరు వచ్చేసరికి జర్దోసి స్ప్రింగ్ అనేది కరెక్ట్గా మనకి లీవ్ షేప్ ఎంత ఉందో అంత సైజే కట్ చేసుకోండి. నేను చూపిస్తున్నట్లుగా 3 సైడ్స్ వచ్చేసి అలా నాట్ అయితే వేసుకుంటే స్ప్రింగ్ అనేది కదలకుండా టైట్గా అనేది ఉంటుందండి. అలా లీవ్ షేప్ అనేది మీడియం సైజులో ఉంటే బ్లౌజ్ లుక్ కూడా బాగుంటుంది. మరీ పెద్ద సైజు కాకుండా అలానే మరీ చిన్న సైజు లీవ్ కాకుండా మీడియం సైజ్ లీవ్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఆ గ్యాప్లో వచ్చేసరికి అండి 3mm బీడ్ అలానే షుగర్ బీడ్స్ ఉన్నాయి కదా 4 బీడ్స్, అలానే 3mm వైట్ బాల్, మళ్ళీ వచ్చేసరికి షుగర్ బీడ్ అండి. ఇప్పుడు అన్నిటిని కలిపి ఒకేసారి అయితే నీడిల్లోకి ఎక్కించేసుకోండి. అక్కడక్కడ అయితే నాట్ అయితే వేసుకోండి. సో అలా కాకుండా మీరు 3 బీడ్స్ కలిపి ఒకసారి నీడిల్లోకి ఎక్కించుకున్న తర్వాత లాస్ట్ బీడ్ నుండైనా మీరు నాట్ అనేది వేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇలా కూడా బాగానే ఉంటుందండి. అలా మధ్యలో అయితే నేను చూపిస్తున్నట్లుగా నాట్ అయితే వేసి లాస్ట్ బీడ్ నుంచి నేను చూపిస్తున్నట్లుగా మళ్ళీ ఫస్ట్ బీడ్లోకి అయితే నీడిల్ అనేది ఎక్కించుకోండి. కింద నాట్ అనేది వేసుకుంటే అస్సలు కదలకుండా స్టిఫ్గా ఉంటుందండి. సో ఇప్పుడు ఆ ప్రతి గ్యాప్లో వచ్చేసరికి ఇలా 3mm బీడ్ అలానే షుగర్ బీడ్స్, చిన్నది 3mm వైట్ బాల్, అలానే షుగర్ బీడ్స్ వచ్చేసరికి నేను చూపిస్తున్నట్లుగా అయితే స్టిచ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి బ్లౌజ్. తప్పకుండా డెఫినెట్లీ ట్రై చేయండి.
అలానే ఈ వర్క్ బ్లౌజ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. నేను చేస్తున్న ఈ వ్లాగ్స్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు సేమ్ మనకి బ్లౌజ్ మీద ఎలా అయితే ఉందో నేను మీకు అలానే చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు అక్కడక్కడ వైట్ది 3mm బాల్స్ తోటి అయితే స్టిచ్ చేసుకున్నాం కదండి, అలా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా 3mm బాల్ అయితే మధ్యలో అయితే కుట్టుకున్న తర్వాత 4 సైడ్స్ వచ్చేసి వైట్ది 3mm బాల్ అయితే ఇలా నేను చూపిస్తున్నట్లుగా అయితే నీడిల్తో అయితే స్టిచ్ చేసుకోండి. బాల్స్ అనేవి కదలకుండా ఉండాలంటే మీరు ప్రతి బీడ్కి 2 సార్లు అయితే నాటు వేసుకుంటే బాల్స్ అనేవి కదలకుండా ఉంటాయి. సో అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే వర్క్ బ్లౌజ్ అయితే నేను మీకు చూపించేశాను. సో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా వైట్ కలర్ బాల్స్ అయితే మధ్య మధ్యలో చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది ఇంకా బాగా లుక్ అయితే కనిపిస్తుంది. సో ఈ వర్క్ వచ్చేసి ఏదన్నా డార్క్ కలర్ బ్లౌజెస్ మీద అయితే చేసుకోండి, వైట్ పూసల వల్ల మీకు ఇంకా బాగా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా వర్క్ బ్లౌజ్ ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి. వైట్ బాల్స్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్కి మీరు మొత్తం చేసుకుంటే బ్లౌజ్ లుక్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. సో తప్పకుండా ఇలా అక్కడక్కడ వైట్ బాల్స్ వచ్చేలా అయితే స్టిచ్ చేసుకోండి. సో చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయే బ్లౌజ్ పీస్. సేమ్ మీరు నెక్కి అయితే ఎలా చేసుకున్నారో అదే హ్యాండ్స్కి కూడా చేసుకుంటే సరిపోతుంది. ఈ వర్క్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డౌట్ ఉంటే కమెంట్ చేయండి.